నిర్బంధాలు ప్రారంభమైనట్టుగా మనకు గాదే ఎన్ఐఏ అరెస్ట్ తోటి అర్థమవుతున్నది. ప్రధానంగా ఏదైతే మధ్య భారతంలో ఉన్నటువంటి కోట్లాది ఖనిజ సంపదను కార్పొరేట్లకు అందించడం కోసం, దోపిడీ చేయించడం కోసం ఆదివాసులపై యుద్ధం ప్రకటించి 2024 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు సుమారు వాళ్ళ లెక్కల ప్రకారమే 94 ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 850 మంది వరకు హత్య చేసిండ్రు. అవి ఎన్కౌంటర్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక రకంగా మావోయిస్ట్ పార్టీలో ఏ రకమైన సంక్షోభము, ఏ రకంగా చీలిక మనకు అనవసరం కావచ్చు కాక, అందులో ఉన్న వ్యక్తులు కొందరి సమాచారం వల్ల రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి కూడా ఎన్కౌంటర్లో చంపబడ్డారని, నిరాయుధంగా వాళ్ళని పట్టుకొని చంపేశారని, వాళ్ళ కొడుకు సుప్రీంకోర్టు, హైకోర్టు వరకు వెళ్ళి రీపోస్ట్ మార్టం కోసం కూడా 26 రోజులు న్యాయస్థానంలో పోరాటం చేసిన ఫలితం దక్కక తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించుకోవడం, తర్వాత ఒక 30 రోజుల తర్వాత సంస్కరణ సభ నిర్వహించుకోవడం. ఆ సంస్కరణ సభలో భాగంగా గాదే ఎన్ఐఏ తెలంగాణ ఉద్యమకారుడు, భారత్ బచావో నాయకుడు, అతను మాట్లాడిన ప్రసంగాన్ని తప్పుపడుతూ అందులో జరుగుతున్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో, ప్రభుత్వం ఆపరేషన్ కాకార్ను ప్రజలపై యుద్ధం ప్రకటిస్తూ, హత్య చేస్తూ, ఎన్కౌంటర్ ప్రకటిస్తున్న విధానాన్ని, తర్వాత ఏవైతే ఒక లక్షలాది బలగాలను మధ్య భారతంలో క్యాంపుల ద్వారా నింపి ఆదివాసుల జీవించే హక్కును, జీవనోపాధి హక్కును, గౌరవంగా జీవించే హక్కును కాలరాజు వేయడాన్ని ప్రశ్నిస్తూ ఆ రోజు సంస్కరణ సభలో భాగంగా మాట్లాడిన దాని నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సావుగా తీసుకొని నిన్న జాఫర్ఘాట్లో వాళ్ళ ఇంటి మీదకి దాడి చేసి ఊపా కేసు కూడా నమోదు చేసిండ్రు. ఊపా కేసు అంటేనే ఒక జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వస్తుంది. ఎన్ఐఏ కూడా ఇతను ఏమన్నా జాతి విద్వేషానికి కానీ, జాతి ద్రోహానికి కానీ, దేశద్రోహాన్ని మాట్లాడిన మాటలు కావు. నిజంగానే మావోయిస్ట్ పార్టీ అనేది 1992లో అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం నిషేధానికి గురైంది. తర్వాత 2004లో వచ్చినటువంటి ఊపా చట్టం 1967 ఊపా చట్టం ప్రకారం మళ్ళీ నిషేధించడానికి గురి కాబట్టేది. కానీ ఆ నిషేధం ప్రభుత్వాలు చేసినంత మాత్రాన ప్రజలు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదే పాలకులు 1984లో ఎన్టీ రామారావు నక్సలే దేశభక్తులు అని మాట్లాడిండు. తర్వాత 2004లోకి వచ్చేసరికి వైఎస్ రాజశేఖర రెడ్డి నక్సల్ ఎజెండా తన ఎజెండాగా మొత్తం కూడా పాలనగా కొనసాగించిండు. వీళ్ళు అధికారంలో రావడానికి ఏదైతే నక్సలైట్ల ఉనికిని కానీ లేదా వాళ్ళ ఆచరణను ఉపయోగించుకున్నారో, తర్వాత వచ్చిన తర్వాత నక్సలైట్ల పేరుతో, ఎన్కౌంటర్ పేరుతో నిర్బంధాన్ని అమలు చేయడం కొనసాగుతున్నది. ఇప్పుడు కూడా ఈ ఇంతకాలం ఒక 50 ఏళ్ళ పీపుల్స్ వారు మావోయిస్ట్ పార్టీ చరిత్ర లోపల చూస్తే ఎన్ని ఒక ప్రజాస్వామిక పోరాటాలు, కార్మిక వర్గ పోరాటాలు, రైతాంగ పోరాటాలు జరిపారో అవన్నీ కూడా మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే 90లో జరిగినటువంటి వరంగల్ రైతుకుల సంఘం కూడా సంఘం మహాసభలో కూడా మనకు అర్థమవుతుంది. సింగరేణి కార్మిక సమాఖ్య నేపథ్యంలో సింగరేణి పోరాటాలు చూసాం, ఆర్టీసీ కార్మిక సమాఖ్య నేపథ్యంలో ఆర్టీసీ పోరాటాలు చూసాం. ఇంత చేసిన వాళ్ళు ప్రజల కోసం ఇప్పటికీ 20,000కు పైగా వాళ్ళకి అమూల్యమైన ప్రాణాలు కూడా తారబోసిండ్రు. ఈ స్థితిలో వాళ్ళ యొక్క శవాలను ఈ తప్పుడు బూటకపు ఎన్కౌంటర్లో కాల్చంపి ఎన్కౌంటర్ పేరుతో ప్రకటించినప్పటికీ కూడా ఆ శవాలను రీపోస్ట్మార్టం కూడా చేసి రీపోస్ట్మార్టం కోసం ప్రయత్నం చేసి, అది కాక మళ్ళీ శవాలను తెచ్చుకున్న తర్వాత జరిగిన సంస్కరణ సభలో గాదే ఎన్ఐఏ గారు మాట్లాడిన మాటలను సాగ్గా తీసుకొని ఒక తప్పుడు ఊపా కేసు నమోదు చేసిండ్రు. ఊపా కేసు అంటే ఒక చాలా ఏదైనా పెద్ద తప్పు చేస్తే చేయాల్సిన స్థితిని కేవలం సంస్కరణ సభలో జరుగుతున్న అన్యాయాన్ని, కుట్రలను, ఎన్కౌంటర్ హత్యలను, లేకపోతే ఆ దోపిడీని, ఆదివాసుల హరణాన్ని మాట్లాడినందుకు ఇట్లా ఒక తప్పుడు కేసు నమోదు చేయడం అనేది సరైన విధానం కాదు. ముఖ్యంగా మనకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం సమయంలో కూడా ఊపా కేసులు నమోదైనాయి. కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ములుగు కేసులో అరగోపాలతో పాటు 150 మంది మీద అయితే ఇట్లా తప్పుడు ఊపా కేసులు నమోదు చేస్తారని ప్రశ్నించింది అప్పుడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఇదే కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి ఊపా కేసు కింద గాంధీ ఎన్ఐఏ మీద ప్రారంభించిండ్రు.
అంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇక్కడికి ఒకవైపు రేపు మార్చి 31, 2020 వరకు మావోయిస్టులు అనేదే లేకుండా పోతుంది. తర్వాత ఇక్కడ ఎవరు మాట్లాడినా కానీ ఒక ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. అంతేకాకుండా గాదే ఇన్నయ్య భారత్ బచావ్ అనే సంస్థ పెట్టి రాజ్యాంగాన్ని రక్షించుకుందామని చెప్పి వివిధ రాష్ట్రాల్లో సభలు పెట్టి అంతిమంగా దేశ రాజధాని ఢిల్లీలో సభలు పెట్టి న్యాయమూర్తులను, న్యాయవాదులను, ప్రజాస్వామికవాదులను, బుద్ధిజీవులను, మైనారిటీ మతస్థులను అందరినీ పిలిచి మనం రాజ్యాంగాన్ని ఇట్లా రక్షించుకుందామనే ఒక ప్రయత్నం చేసిండ్రు. ఈ నేపథ్యంలో అతను ఇట్లా చేస్తున్న క్రమంలోనే అక్కడికి వచ్చినటువంటి సత్యనారాయణ రెడ్డి లేదా రామచంద్రరెడ్డిల సంస్కరణలో మాట్లాడిన విషయం ఏంటంటే, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు పాలన చేయాలి, అట్లా కాకుండా వాళ్ళ జీవించే హక్కు ఆర్టికల్ 21ని లేకుండా చేస్తూ ఎన్కౌంటర్ పేరుతో కాల్ చంపుతున్నారు. అదిగాక ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు చంపేయమంటారా, చస్తారా, లొంగిపోతారనే ఒక అల్టిమేటం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా సరైన విధానం కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎవరు నేరం చేసినా కానీ న్యాయబద్ధంగా న్యాయస్థానాల ద్వారా శిక్షించాలి. మొన్నటికి మొన్న హిడ్మా చూడండి, విజయవాడలో అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్కి వస్తే ఆయన పట్టుకొని పోయి మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ పేరుతో కాల్ చంపారు. కనీసం అది నిజ నిర్ణయం చేయడానికి ఒక విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసిండ్రు. ఎందుకు నిజాలను ఇట్లా కప్పిపెట్టగలుగుతారు? ఇప్పటి వరకు 92 ఎన్కౌంటర్లో ఏ ఎన్కౌంటర్ మీద కూడా ఏ ఒక్క దేశంలో హక్కుల సంఘం నిజ నిర్ధారణ చేయలేకపోయింది. అంటే వాళ్ళు కాల్చి చంపేసి ఎన్కౌంటర్ అంటే మనం అందరం కూడా యాక్సెప్ట్ చేసే స్థితికి వస్తుంది. కానీ ఇప్పటికి కూడా మేము హక్కుల సంఘం మాట్లాడగలుగుతున్నాం. ఎన్కౌంటర్ పేరుతో జరిగినవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే, పోలీసు హత్యలే తప్ప నిజమైన ఎన్కౌంటర్లు కాదు. నిజమైన ఎన్కౌంటర్లు 90 లేదా 2000 దశకంలో జరిగినాయి. కానీ ఇప్పుడు కోవట్ల ద్వారా, ఇన్ఫార్మర్ల ద్వారా వాళ్ళకి ఆహారంలో విషం ఇచ్చి పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపి చేస్తున్న ఘటనలు ఎక్కువ. ముఖ్యంగా ఆపరేషన్ కాగార్లో జరిగినవన్నీ కూడా అంతే. హిడ్మా ఎన్కౌంటర్ కావచ్చు, మోహన్ రావు ఎన్కౌంటర్ కావచ్చు, రామచంద్రారెడ్డి ఎన్కౌంటర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు చంకల్లో కర్రలు పెట్టుకుని నడిచి అతను సీసీ. ముఖ్యంగా కేంద్ర కమిటీ సభ్యులను ఈ ఇన్ఫార్మర్ దగ్గర వాళ్ళ ఆచూకీ తెలుసుకొని మోడం బాలకృష్ణతో సహా అందరినీ వాళ్ళ ఆచూకీ తెలుసుకొని పట్టుకొని కాల్చే ఘటనలు ఎక్కువ. అందులో భాగంగానే ఈ ఎన్కౌంటర్లన్నీ కూడా బూటకంగానే పౌరకుల సంఘం భావిస్తున్నది. దాని గురించి గాదే ఇన్నయ్య గారు ఏదైతే సంస్కరణ సభలో మాట్లాడినరో అది రాజ్యాంగ ఉల్లంఘన గురించి, అప్రజాస్వామిక గురించి, అణచివేత గురించి మాట్లాడినరు. దాన్ని ఆ వైపుకనే చూడాలి తప్ప అతను ఏదో నేరం చేసిందని చెప్పి ఆ నేరానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం నేరాలనేది కాకుండా మొత్తంగా ఎన్ఐఏ స్థాయిలో ఊపా కేసు నేపథ్యంలో జరిగిన నేరాలుగా చిత్రీకరించడం అంటేనే ఇప్పుడు ఏదైతే బయట ఉన్న ప్రశ్నించే గొంతు దాన్ని కూడా నిబంధనలను అమలు చేయడంలో భాగంగా ఊపా కేసు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి ఇటువంటి ఏదైతే ఒక మొట్టమొదటి ఊపా కేసు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి దీని మొత్తాన్ని నాయకత్వం వహించాలి. ఎందుకంటే తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే ఈ గాదే ఇన్నయ్య గారు పోరాటం చేసిండ్రో, ఆ తర్వాత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఏ విధంగా పోరాటం చేస్తూ వస్తున్నాడో అదేవిధంగా అతను జరుగుతున్నటువంటి ఒక బూటకం ఎన్కౌంటర్ మీద ప్రశ్నిస్తూ వస్తున్నాడు. అది కూడా నేరం అయితే ఎట్లా? దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగం ఉంది అనుకున్నప్పుడు మనకు భావ ప్రకటన హక్కు ఆర్టికల్ 15 ఇస్తుంది. ఏదైనా సరే మనం నిరసన చేయొచ్చు, మాట్లాడవచ్చు. అదేమన్నా తప్పు అయితే మీరు న్యాయస్థానంలో ఫైట్ చేయండి, చెప్పండి మీరు మాట్లాడింది తప్పండి. అట్లా కాకుండా మొత్తంగా అత్యంత దుర్మార్గమైన చట్టమే ఊపా. ఈ దేశంలో ఇప్పటికీ ఆ చట్టం కింద అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా 98% అక్విటల్ అయిన స్థితే. ఎందుకంటే ఏదో 1%, 2% మాత్రమే శిక్షలు పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ ఊపా కేసులలో ఏంటంటే శిక్షలు తప్పు, కేవలం విచారణ అనేదే శిక్షగా మారింది. అందులో భాగంగానే మనం యూపా కేసులు నమోదు చేయడం వల్ల 84 ఏళ్ళ స్ట్రాంగ్ స్వామి కూడా అతను ఆ వృద్ధుడు గ్లాస్తో తాగలేక సిప్పర్ అడిగితే కూడా సిప్పర్ ఇవ్వని నేపథ్యంలో చనిపోయిండు. పాండు నారాయణ కూడా ఆయన తప్పుడు కేసులో శిక్ష అనుభవించిన నేపథ్యంలో జైల్లోనే మరణించారు. మొన్న మనకు తెలుసు సాయిబాబా ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం సహకరించక చిన్న ఆపరేషన్ చేయించుకుంటే అతను కూడా చనిపోయాడు. ఊపా చట్టం అనేది అది ఎంత అంటే మనుషుల యొక్క జీవించే హక్కును ముఖ్యంగా జైల్లో వ్యవస్థీకృతంగా హత్య చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాదే ఇన్నయ్య పట్ల ఊపా చట్టాన్ని అమలు చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ పౌరకుల సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైనా సరే మీరు ఇప్పటి వరకు
పేద ప్రజలై లేకపోతే ఇక్కడున్న ప్రజాస్వామికవాదులై మేధావులై కనీసం ఇంతకుమున్న గత పాలన కన్నా ఇప్పుడు కొంచెం మెరుగైన పాలన వస్తుందని సుదర్శన్ రెడ్డి నుంచి అరగోపాల్ నుంచి చాలామంది భావించారు. కానీ ఎప్పుడైతే ఈ కేసులు ప్రారంభమవుతున్నాయో దీని నేపథ్యంలో ఎప్పుడైతే అణచివేత విధానాలు అనేది ప్రభుత్వ పాలనను తెలియజేస్తాయి. కాబట్టి ఇప్పుడు గాదే ఇన్నయ్య అనేది ఒక చేయి లేదు అతనికి కూడా. అయినప్పటికీ కూడా అతను మాట్లాడిన మాటలను పెట్టుకొని ఊపా కేసు నమోదు చేయడం అంటేనే చాలా దుర్మార్గం. కాబట్టి ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా ఆలోచించాలని, పెట్టిన ఊపా కేసును ఎత్తివేయాలని, గాదే ఇన్నయ్యను బేషరతుగా విడుదల చేయాలని పౌర సంఘం డిమాండ్ చేస్తుంది.